ఇద్దరు మిత్రులు కలిశారు. ఇద్దరు చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన జగన్కు కేటీఆర్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ కేటీఆర్తో ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత డీలా పడిన కేసీఆర్కు భుజం తట్టి ధైర్యం చెప్పినట్లు ఆ ఫోటోలో చూస్తే కనిపిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇటు కేసీఆర్ కానీ అటు జగన్ కానీ ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలకు దిగలేదు. పైగా తన ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ను జగన్ ఆహ్వానించారు. కేసీఆర్ కూడా జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లి ఆశీర్వదించారు. తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటమికి చంద్రబాబు కూడా ఒక కారణమని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ కు ఫేవర్ చేయడానికే చంద్రబాబు చిట్ట చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ కు పరోక్ష సహకారం అందించారని అందరూ అనుకుంటున్నదే. పైగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబుకి మధ్య సత్సంబంధాలు ఉండటం కూడా జగన్ కేసీఆర్లకు కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడే లంచ్ చేస్తున్న జగన్ ఏపీ రాజకీయాలపై కూడా కేసీఆర్తో చర్చించనున్నారు. చంద్రబాబు పవన్ బీజేపీలు కలిసికట్టుగా తనను ఓడించడానికి సిద్ధపడుతున్న తరుణంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ ఎన్నికల్లో సీనియర్ నేతగా చంద్రబాబు ఆలోచనలు తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ నుంచి కొన్ని సలహాలు జగన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. నిన్ననే కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తమ ఓటమికి కారణమని, అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచేవారమని అన్నారు. అభ్యర్థులను మార్చకపోవడంపై ఇప్పటికే బీఆర్ఎస్ అధినాయకత్వంలో చర్చ జరుగుతుంది. దీనిపై కూడా జగన్కు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కేసీఆర్తో జరిపిన ఏకాంత చర్చలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఎదుర్కొనడంపైనే ఎక్కువసేపు చర్చ జరిగినట్లు తెలుస్తుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna